వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్. మనం ఇవాళ ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే టాపిక్ను చెప్పడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ పరిషత్పై మనం 2 క్లాసులు చేస్తాం, క్లాస్ 1, క్లాస్ 2. ఇది మనం చేసే ఫస్ట్ క్లాస్, పాలిటీలో మనం చేసేటువంటి ఫస్ట్ క్లాస్ అనమాట. ఇది మీరందరూ కూడా ఒక ప్రత్యేకంగా నోట్బుక్ పెట్టుకొని మన క్లాస్ 1 డైలీ వింటున్న వారు ఒక సబ్జెక్ట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి పాలిటీకి సంబంధించి ఒక నోట్బుక్ పెట్టుకోండి. అదేవిధంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి కూడా మన ఛానల్ షేర్ చేయండి. వారు కూడా పోటీ చేసేటువంటి పరీక్షలకు ప్రిపేర్ కావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఛానల్ వినడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు మన క్లాస్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయడము, వీలైతే ఒక కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. ఓకే, మనం టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ రాజ్యాంగ పరిషత్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్, దీన్ని ఇంగ్లీష్లో మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని పిలుస్తాం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ముందు మనం ఈ రాజ్యాంగ పరిషత్ చదివేదానికంటే ముందు కొన్ని విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మన భారతదేశానికి బ్రిటిష్ వారు వ్యాపార రీత్యా బ్రిటన్ నుంచి మన దేశానికి రావడం జరిగింది. ఓకే, వ్యాపార రీత్యా వ్యాపారం చేయడం కోసం బ్రిటిష్ వారు మన దేశానికి రావడం జరిగింది, బ్రిటన్ నుంచి మన ఇండియాకు. వారు వచ్చినాటికి మన దేశంలో ఆల్రెడీ యూరోపియన్లు ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. పోర్చుగీస్ వారు కావచ్చు, డచ్ వారు కావచ్చు. ఆల్రెడీ బ్రిటిష్ వారు వచ్చే సమయానికి వాళ్ళు మన దేశంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు, యూరోప్ ఖండం నుంచి వచ్చి. ఈ క్రమంలో బ్రిటిష్ వారు రావడం జరిగింది వ్యాపార రీత్యా. కానీ రానున్న రోజుల్లో, తర్వాత రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే కనుక వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 1600 డిసెంబర్ 31న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన ఉద్దేశం కూడా వ్యాపారమే. ఆ కంపెనీ ఏర్పడిన నాటి దాని యొక్క ప్రధాన ఉద్దేశము వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం. కానీ తర్వాత రోజుల్లో ఈ బ్రిటిష్ వారు మన దేశ రాజుల రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి యూరోప్ ఖండానికి చెందినటువంటి పోర్చుగీస్ వారిపై, డచ్చు, డేనీసు, ఫ్రెంచ్ ఇట్లాంటి వారిపైన వారు పోరాటాలు చేసి విజయాలు సాధించడం జరిగింది. చివరగా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో స్థిరపడడం జరిగింది. మన దేశ రాజుల మధ్య తగాదాలు పెట్టి ఆ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని మొత్తం భారతదేశాన్ని లూటీ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక యుద్ధాలు కావచ్చు, బెంగాల్ యుద్ధాలు కావచ్చు, మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు, ఇట్లా అన్ని ప్రాంతాలను కూడా లూటీ చేసుకుంటూ పోయారు బ్రిటిష్ వారు. అదేవిధంగా భారతదేశంలో భారతీయ ప్రజలపైన ఏకంగా చట్టాలు చేసే స్థాయికి వెళ్ళారు. వాళ్ళు చట్టాలు చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 పిట్ ఇండియా చట్టం. ఇట్లా అనేక చట్టాలు చేసుకుంటూ చివరికి వారు కొనసాగించుకునే వాళ్ళు మన దేశ భూభాగాలపై వారి పెత్తనం ఎక్కువగా ఉండేదన్నమాట. ఈ చట్టాల వల్ల భారతీయులకు ప్రయోజనం పెద్దగా ఉండేది కాదు. బ్రిటిష్ వారి ప్రయోజనాల కొరకు మాత్రమే చట్టాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈ చట్టాల వల్ల మన భారతీయ ప్రజలు బాగా నష్టపోయేవారు అన్నమాట. ఈ క్రమేణా భారతదేశంలో తిరుగుబాటులు మొదలుపెట్టడం జరిగింది. రైతాంగ పోరాటాలు కావచ్చు, సిపాయిల తిరుగుబాట్లు కావచ్చు, కులాల పరంగా పోరాటాలు కావచ్చు, అదేవిధంగా స్వతంత్రం కోసం కూడా పోరాటాలు. స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు బ్రిటిష్ వారి పైన తిరుగుబాట్లు లేవనెత్తారు. మితవాద యుగం కనిపిస్తుంది మనకు హిస్టరీలో. మనం ఇదంతా చూస్తే కనుక అతివాద యుగం కనిపిస్తుంది. అదే గాంధీ కూడా అనేక ఉద్యమాలు చేయడం మొదలు పెడతాడు అనమాట. ఇలా భారతదేశంలో వీరు చేసినటువంటి చట్టాల వల్ల మనం బాగా నష్టపోవడము, అవి నచ్చక మన వాళ్ళు తిరుగుబాట్లు, ఉద్యమాలు చేయడం జరిగిందనమాట. ఇలా మనం ఉంచితే రాజ్యాంగ పరిషత్ అంటే చట్టాలు చేసే స్థాయిలో ఎవరున్నారు? బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఆ చట్టాల వల్ల బాగా నష్టపోయింది భారతీయ ప్రజలు.
కాబట్టి వాళ్ళ చట్టాలకు లోను కాకుండా మనమే కొంతగా సొంతంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. ఈ క్రమంలో రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది మనకు ఏర్పాటు కావడం జరుగుతుందన్నమాట. అనేక పోరాటాల ఫలితంగా, అనేక మంది ప్రాణ త్యాగం ఫలితంగా మనకు స్వతంత్రం అనేటువంటిది, రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుందన్నమాట. ఆ విషయాలు మనం చూస్తే ముందుగా మనం రాజ్యాంగ పరిషత్ ఆ విషయాలపైన ఇప్పుడు చూద్దాం. పాలిటీ పరంగా మెయిన్గా పాలిటీ విషయాలపైన చూద్దాం. పాలిటీ రాజ్యాంగ పరిషత్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్ అనగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అన్నమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇవన్నీ కూడా చెప్పే విషయాలను నోట్ చేసుకుంటూ రండి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం రాజ్యాంగ పరిషత్. ఇక మనకు సోషల్ బ్యాక్గ్రౌండ్లో కీలకంగా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు బాగా కీలకంగా రోల్ పోషిస్తాయి అన్నమాట. అందులో పాలిటీ ఒకటి అనమాట. చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా చదువుకోవచ్చు అనమాట. ఇక పాలిటీ అంటే కనుక మనం నిత్యం రాజ్యాంగం కాదు, ఇక్కడ రాజకీయ విషయాలపైన అవగాహన ఎక్కువగా పెంచుకోవాలన్నమాట. సరే, బాగా ఇంట్రెస్ట్గా చదువుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు, కాకపోతే ఇంట్రెస్ట్గా చదువుకోవాలి. రైట్. రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిసారిగా మన దేశంలో ఎవరు ప్రతిపాదించారు? ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించిన మన భారతీయుడే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా ఈ బిట్టు బాగా ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. ఓకేనా? రైట్. సరే, రాజ్యాంగ పరిషత్ అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించిన మన భారతీయుడు ఎవరంటే కనుక ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడక ముందు అసలు రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి కారకులు ఎవరు, ఏమేమి మాట్లాడారు, ఎక్కడెక్కడ ఎవరెవరు మాట్లాడారనే విషయాన్ని మనం చదువుకోవాలి బాగా. ఒక పక్క రాజ్యాంగం కోసం పోరాడుతున్నాం, ఒక పక్క స్వాతంత్రం కోసం కూడా పోరాడతాం అన్నమాట. మనం స్వరాజ్ అంటే స్వరాజ్యం. మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవడానికి మనకు చట్టాలు రావాలన్నమాట. దానే స్వరాజ్యము అంటారు. స్వరాజ్యము అంటే గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్ అనేటువంటి పదమును మొట్టమొదటిసారిగా వాడినటువంటి మన భారతీయ ప్రముఖుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. స్వరాజ్ అనేటువంటి పదమును మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి మన భారతీయుడు అనేటువంటి దాదాబాయి నౌరోజీ. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అన్నది మాత్రం బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అన్నటువంటి ఒకరేమో మితవాది ఎవరు? దాదాబాయి నౌరోజీ. అతివాది బాలగంగాధర్ తిలక్ అనమాట. స్వరాజ్యం అనే పదమును భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన వాడటం జరుగుతుంది, దాదాబాయి నౌరోజీ. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాన్ని బలమైన స్లోగన్ ఇచ్చిన వాడు మాత్రం బాలగంగాధర్ తిలక్ అనమాట. అవి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చట్టసభలోనికి ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో, స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్తో 1923లో స్వరాజ్ పార్టీ ఏర్పాటవుతుంది. 1923లో స్వరాజ్ పార్టీ ఏర్పడింది. స్వరాజ్ పార్టీ స్టార్ట్ చేసిన వాళ్ళు చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. స్వరాజ్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరని ఎగ్జామ్ అడుగుతారు? చిత్తరంజన్ దాస్. స్వరాజ్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి ఎవరు అని అడుగుతారు? మోతీలాల్ నెహ్రూ. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, స్వరాజ్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం 1923. స్వరాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం చట్ట సభలలోనికి ప్రవేశించాలి. స్వరాజ్ పార్టీ స్థాపకులు చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. స్వరాజ్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్. స్వరాజ్ పార్టీ తొలి కార్యదర్శి సెక్రటరీ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఆ సమాచారం కూడా మనకు ఇక్కడ పాలిటీలో వస్తుంది ఒకనొక చోట. రైట్. రాజ్యాంగ పరిషత్ అనేటువంటి భావన మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి మన ఇండియన్ ఎవరంటే గొప్ప కమ్యూనిస్ట్ అగ్రగామి. కమ్యూనిస్ట్ నేతలలో గొప్ప అగ్రగామిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ అనమాట. ఒక రాడికల్ డెమోక్రటిక్ సిద్ధాంతవాది అనమాట. రాడికల్ డెమోక్రటిక్ సిద్ధాంతవాది కూడా ఎంఎన్ రాయ్. ఓకేనా? ఎంఎన్ రాయ్. సరే, 1922 గుర్తుపెట్టుకోవాలి. ఒక 1922లో యంగ్ ఇండియా అనే తన పత్రికలో మహాత్మా గాంధీ రాసినటువంటి పదం ఏంటంటే కనుక ఒక వ్యాసం రాశాడంట.
1922లో మహాత్మా గాంధీ యంగ్ ఇండియా తను ప్రారంభించిన పత్రికనే, అది ఎవరిదో పత్రిక కాదు, యంగ్ ఇండియా అనే పత్రికలో ఒక వ్యాసం రాశాడంట. ఆ వ్యాసంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక స్వాతంత్రం అనేటువంటిది భిక్ష కాదు, భారతీయ ప్రజలు భిక్షాటకులు కాదు. గమనించాలి ఈ పాయింట్. స్వాతంత్రం అనేటువంటిది భిక్ష కాదు, ఎవరు పెట్టే భిక్ష కాదు, భారతీయ ప్రజలు భిక్షాటకులు కాదు. ఇక్కడ తమను తాము అభివ్యక్తీకరించుకోవడానికి స్వేచ్ఛను తెలిపేటువంటి ఒక శాసనం కావాలి అని డిమాండ్ చేశాడట. స్వేచ్ఛను తెలిపేటువంటి శాసనం కావాలని ఆ వ్యాసంలో రాయడం జరిగిందనమాట మహాత్మా గాంధీ. శాసనం అంటే ఏంటో కాదు, చట్టం. భారతీయ ప్రజలు స్వేచ్ఛగా లేరు, స్వేచ్ఛను కోరుకునేటువంటి ఒక చట్టం కావాలి అని అక్కడ ఆ వ్యాసంలో ఆయన పొందుపరచడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ గమనించాలి. 1922లో మహాత్మా గాంధీ తన పత్రిక అయినటువంటి యంగ్ ఇండియాలో వ్యాసం రాస్తూ ఏమంటున్నాడు, స్వాతంత్రం అనేటువంటిది భిక్ష కాదని, భారతీయ ప్రజలు భిక్షాటకులు కాదని, తమను తాము అభివ్యక్తీకరించుకోవడానికి స్వేచ్ఛను తెలిపేటువంటి శాసనం కావాలని ఆ వ్యాసంలో రాశాడు. స్వేచ్ఛను తెలిపేటువంటి శాసనం కావాలని ఒక వ్యాసంలో రాయడం జరిగింది అనమాట. అది 1922లో గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్ ఏర్పడక ముందు అనేక వ్యక్తులు అనేక ప్రసంగాల్లో అనేక మాటలు చెప్పడం జరుగుతుంది. అవి కూడా మనం గమనించి చదువుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 1924 ఆనాడికి గొప్పగా మోతీలాల్ నెహ్రూ కూడా గొప్ప నాయకుడు. మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి. ఈ మోతీలాల్ నెహ్రూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ప్రసంగిస్తాడనమాట. ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్నాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఏ సంవత్సరం? 1924లో. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన అంశం ఏంటంటే కనుక భారతీయ ప్రజల ప్రయోజనాలను సంరక్షించడానికి అందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి, అంటే భారతీయ ప్రజలు ప్రాతినిధ్యం ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి తద్వారా చట్ట రూపకల్పన చేయాలి అని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి. రౌండ్ టేబుల్ సమావేశంలో మోతీలాల్ నెహ్రూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే కనుక భారతీయ ప్రజలను ఆ ప్రయోజనాలను సంరక్షించడానికి, ప్రజలందరికీ ప్రాతినిధ్యం కల్పించేటువంటి విధంగా కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని రూపకల్పన చేయాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది అనమాట రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 1924లో. నెక్స్ట్ 1925 ఇక్కడ కూడా ఒక గొప్ప మహానుభావురాలు శ్రీమతి అనీ బెసెంట్ 25వ సంవత్సరంలో అనీ బెసెంట్ ప్రసంగిస్తూ ఉందన్నమాట. ఇక్కడ బ్రిటన్ పార్లమెంటులో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో ఒక బిల్లు ప్రవేశపెడుతుంది. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆమె ఏమంటుందంటే కనుక ఐర్లాండ్ తరహాలోనే, ఆమె ఐర్లాండ్ దేశం అనమాట, కానీ మన దేశానికి వచ్చి మన దేశంలో స్థిరపడుతుంది, ఇక్కడ గొప్ప సేవ చేస్తుంది అనమాట మన భారతదేశానికి. అనీ బెసెంట్. సరే, కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో బ్రిటన్ పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెడుతూ ఏమంటుంది ఆ అనీ బెసెంట్ అంటే కనుక ఐర్లాండ్ తరహాలోనే భారతీయ ప్రజలకు శాశ్వత ప్రతిపాదిక హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తుంది అనమాట. చూడండి, మహాత్మా గాంధీ తెలిపిన అంశం ఏంటి, మోతీలాల్ నెహ్రూ తెలిపినటువంటి అంశం ఏంటి, అనీ బెసెంట్ తెలిపినటువంటి అంశం ఏంటి? అంటే మన భారతీయ ప్రజలకు ఓవరాల్గా ఇక్కడ స్వేచ్ఛ లేదు.
ఆ స్వేచ్ఛను పొందడానికి బ్రిటిష్ వారిని చట్టాలు చేయమని అడుగుతున్నారు వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళని చట్టాలు చేయమని అడుగుతున్నారు, ఇక్కడ గమనించాలా. ఓకేనా, రైట్. ఇది సమాచారం. ఇది మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, అనీ బెసెంట్ యొక్క మాటలు అనమాట. ఓకేనా, ఇంకా చూస్తే మనం 1928 వెళ్ళిపోతే మనం ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ ఒక అంశం. 1928లో ఏం జరుగుతుంది? మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ, మనందరికీ తెలుసు. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ చట్టం, మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ అంటాం. చెమ్స్ఫర్డ్ సంస్కరణ. ఈ మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ ఎప్పుడు చేయబడుతుంది? 1919లో జరుగుతుంది. 1919లో చట్టం చేయబడుతుంది అనమాట. ఈ 1919లో చేయబడినటువంటి మాంటేగ్ చెమ్స్ఫర్డ్ అనేటువంటి వాడు మన దేశానికి వైస్రాయ్. మాంటేగ్ అనేటువంటి పర్సన్ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శిగా ఉంటాడు, సెక్రటరీగా ఉంటాడు అనమాట. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి నివేదికనే ఆ చట్టం అనమాట, మాంటేగ్ చెమ్స్ఫర్డ్ చట్టం. ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సవరించడానికి కమిషన్ ఏర్పాటు చేయమని భారతీయులు డిమాండ్ చేసేవాళ్ళు. స్వరాజ్ పార్టీ కావచ్చు, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు డిమాండ్ చేసేవాళ్ళు అనమాట. ఏ చట్టంలో లోపాలు సవరించడానికి? మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ, లోపాలు సవరించడానికి చట్టం చేయమని అడిగేవాళ్ళు అనమాట. ఓకేనా, ఈ క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక 1927లో సైమన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్లో 7 మంది ఉంటారు. 1+6 7 మంది సభ్యులు ఉంటారు. ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో అడగచ్చు, అది పాలిటీ బ్యాక్గ్రౌండ్లో కూడా అడగచ్చు. సైమన్ కమిషన్ ఎంతమంది సభ్యులతో? 1+6 మొత్తం 7 మంది సభ్యులు ఉంటారు అనమాట సైమన్ కమిషన్లో. ఎప్పుడు వేయబడింది సైమన్ కమిషన్? 1927లో వేయబడింది. ఈ సైమన్ తన సభ్యులతో భారతదేశానికి ఎప్పుడు వస్తాడంటే కనుక 1928లో వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 1928లో భారతదేశానికి రావడం జరుగుతుంది సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ వేయబడిన సంవత్సరం 1927, గుర్తుపెట్టుకోవాలి. సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చిన సంవత్సరం 1928 అనమాట. 1928, రైట్. సైమన్ కమిషన్ ఇండియాకు రాగానే జరిగిన ఉద్యమాలు సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు. సైమన్ గో బ్యాక్ మూవ్మెంట్ ఉద్యమాలు జరుగుతాయి అన్నమాట. ఎందుకు జరుగుతాయి సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు అంటే కారణం తెలుసుకోవాలి. ఇక్కడ కారణం అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం. సైమన్ కమిషన్లో ఉన్న సభ్యులంతా కూడా బ్రిటిష్ వారే, ఒక్కరు కూడా భారతీయులు లేరు ఆ కమిషన్లో. సైమన్ కమిషన్లో భారతీయులు లేకపోవడం వల్ల మన భారతీయులు ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయిస్తారు. 1927లోనే కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వాళ్ళు నిర్ణయించడం జరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది డిసెంబర్ నెలలో. ఆ సమావేశంలో సైమన్ అనేవాడు రావడం జరుగుతుంది మన భారతదేశానికి. వచ్చిన వెంటనే మనం పోరాటాలు చేయాలా, ఉద్యమాలు చేయాలా, సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేయాలని తీర్మానించారు. సైమన్ గో బ్యాక్, మా ఇండియా నుంచి వెళ్ళిపోండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని గో బ్యాక్ అంటే, రైట్. అలా 28లో సైమన్ కమిషన్ రావడము, సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు జరగడం జరుగుతుంది. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఒక నలుమూలలా జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా పంజాబ్లో లాహోర్ అనే ప్రాంతంలో లాలా లజపతి రాయ్ సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తుంటాడు. పంజాబ్లో లాహోర్లో లాలా లజపతి రాయ్. అతని పైన బ్రిటిష్ వారు లాఠీ చార్జ్ చేస్తే ఏసీపీ శాండర్స్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాహోర్లో ఏసీపీగా ఉంటాడు అధికారి, బ్రిటిష్ అధికారి. అతని పేరు శాండర్స్ అనమాట, శాండర్స్. ఆ లాఠీ చార్జ్ కారణంగా లాలా లజపతి రాయ్ మరణించడం జరుగుతుందన్నమాట. లాఠీ చార్జ్ కారణం చేత గాయాల పాలయ్యి తర్వాత అనారోగ్యానికి గురయ్యి చనిపోయినటువంటి వ్యక్తి గొప్ప మహానుభావుడు లాలా లజపతి రాయ్ అనమాట. అది గొప్ప సంఘటనగా చెప్తారు సైమన్ గో బ్యాక్ ఉద్యమాల్లో. మన మద్రాసు రాష్ట్రంలో అయితే టంగుటూరి ప్రకాశం పంతులు. సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు మద్రాసు రాష్ట్రంలో చేసిన వాడు ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అది హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో మనం అంతా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ అవసరం లేదు. సరే, సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తారు. సైమన్ ఇండియా వదిలేసి బ్రిటన్కు వెళ్ళిపోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సరే, సైమన్ వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి సమాచారం అంతా చెప్పడం జరుగుతుంది అన్నమాట బ్రిటన్లో. అక్కడ మన భారతదేశంలో 1928లో భారతదేశానికి సంబంధించి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి వాళ్ళ క్యాబినెట్లో ఒక శాఖను ఏర్పాటు చేసి ఉంటారు. ఆ శాఖ ఏంటంటే భారత రాజ్య వ్యవహారాలు చూడడం కోసం ఒక సెక్రటరీని పెట్టింటారు అనమాట. సరే,
ఈ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు ఉంటారంటే కనుక బిర్కెన్ హెడ్ ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. బిర్కెన్ హెడ్ ఉంటాడు. ఈ బిర్కెన్ హెడ్ ఆ సమాచారాన్ని తెలుసుకొని ఒక సవాలు విసురుతాడు మన ఇండియన్స్కు. సవాలు విసరడం జరుగుతుందన్నమాట. ఏంటి ఆ సవాలు అంటే కనుక, చేతనైతే మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి, కానీ ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా అంగీకరించాలి. ఆయన చెప్పిన మాట బిర్కెన్ హెడ్ చూడండి, ఒక సమాచారం. భారతీయ ప్రజలకు, భారతీయ నాయకులకు సవాలు విసరడం జరుగుతుంది. చేతనైతే మీరు ఒక భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోండి, దానికి ప్రతి భారతీయుడు అంగీకరించేట్టుగా చేసుకోండి ఓకేనా అని ఆయన సవాలు విసిరడం జరుగుతుంది. ఎందుకు అంత గొప్ప సవాలు విసిరాడు? మనకు చేత కాదు రాజ్యాంగం రాసుకోవడం అంటే. రాజ్యాంగం రాసుకోవడం మనకు చేత అవుతుంది, కానీ మన దేశంలో అనేక మతాలు, అనేక వర్గాలు, అనేక కులాలు ఇట్లా మనకు ఒకరికంటే ఒకరికి పడకుండా ఉంటాయన్నమాట. చట్టం చేయాలని చూస్తే కనుక ఆ చట్టానికి ఎంతోమంది వ్యతిరేకించడము ఇట్లాంటివి జరుగుతాయని వాళ్ళకు కూడా తెలుసు అనమాట. ఆ నేపథ్యంలో బిర్కెన్ హెడ్ సవాలు విసరడం జరుగుతుంది. ఆ సవాలును స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. చూడండి, 1928 అని రాసా. ఆ 1928లో జరుగుతున్న సమాచారం ఇదంతా. సరే, 1928లో బిర్కెన్ హెడ్ సవాలు విసరగా ఆ సవాలును స్వీకరించిన మన ఇండియన్ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. గుర్తుపెట్టుకోవాలి, మోతీలాల్ నెహ్రూ. ఈ మోతీలాల్ నెహ్రూ ఆ సవాలును స్వీకరించి ఒక 9 మంది నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తాడు అనమాట. 9 మందితో కమిటీని ఏర్పాటు చేస్తాడు తన నేతృత్వంలో. ఆయనే అధ్యక్షుడు, మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు 28లో. అది బొంబాయిలో జరుగుతుంది, అఖిలపక్ష సమావేశం. అఖిలపక్ష సమావేశంలో భాగంగా ఆయన నివేదికను సమర్పించడం జరుగుతుంది అనమాట. బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో భాగంగా తన నివేదికను సమర్పించడం జరుగుతుంది. ఈ రిపోర్టును ఏమంటారంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ సంవత్సరం ఇంపార్టెంట్ చాలా. 1928లో రిపోర్ట్ అందజేయడం జరుగుతుంది. బొంబాయి అఖిలపక్ష సమావేశంలో ఎవరి సవాలును స్వీకరించి, బిర్కెన్ హెడ్ సవాలును స్వీకరించి, ఎవరి బిర్కెన్ హెడ్ భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి, ఈ క్రమంలో జరిగిన ఇక్కడ ఉద్యమాలు ఏంటి, సైమన్ గోబియాక్ ఉద్యమాలు. సైమన్ గోబియాక్ ఉద్యమాలు చేసినటువంటి సంవత్సరం 1928. సైమన్ కమిషన్ వేసిన సంవత్సరం 1927. సైమన్ కమిషన్లో సభ్యులు 7 మంది. సైమన్ కమిషన్ ఓకేనా గోబియాక్ ఉద్యమాలు చేయడానికి కారణం ఏంటి, అందులో భారతీయులు లేకపోవడము ఓకేనా. సైమన్ గోబియాక్ ఉద్యమాలను లాహోర్లో చేసి లాఠీచార్జ్కు గురైనటువంటి వ్యక్తి ఎవరు, లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ పైన లాఠీచార్జ్ చేసిన వాడెవరు, ఏసీపీ శాండర్స్. మద్రాసులో సైమన్ గోబియాక్ ఉద్యమాలు చేసిన వాడెవరు, టంగుటూరి ప్రకాశం పంతులు ఓకేనా. సరే, ఇట్లా మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. ఈ రిపోర్టును ఏమంటారంటే కనుక రాజ్యాంగ తయారీ కోసం జరిగిన మొట్టమొదటి నిర్మాణాత్మక కృషిగా చెప్తారు మన భారతదేశంలో. ఈ రిపోర్టును, ఈ నివేదికను మన భారతదేశం రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం కోసం మొట్టమొదటి అంటే ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణాత్మక కృషిగా, రాజ్యాంగ పరిషత్ నిర్మాణాత్మక కృషిగా, మొట్టమొదటి నిర్మాణాత్మక కృషిగా దేన్ని చెప్తారంటే కనుక మోతీలాల్ నెహ్రూ రిపోర్టును చెప్తారన్నమాట, గుర్తుంచుకోవాలి. రాజ్యాంగాన్ని తయారు చేయడంలో మొట్టమొదటి నిర్మాణాత్మక కృషి. అంతవరకు చెప్పిన వారు మాటలు మాత్రమే, కానీ మొట్టమొదట ఒక నివేదిక రూపంలో రాజ్యాంగం గురించినటువంటి అంశాలు రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మాత్రం మోతీలాల్ నెహ్రూ అనమాట. కాబట్టి మొట్టమొదటి నిర్మాణాత్మక కృషిగా ఎవరి యొక్క రిపోర్టును చెప్తారంటే కనుక 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదికనే చెప్పడం జరుగుతుంది ఓకేనా. రైట్, 28 వరకు మనం చూసాం. నెక్స్ట్ 34. 1934 1934వ సంవత్సరంలో గొప్ప కమ్యూనిస్టుల్లో గొప్ప అగ్రనేతగా పేరు పొందినటువంటి వ్యక్తి, రాడికల్ డెమోక్రటిజం సిద్ధాంతవాది అయినటువంటి ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్తు అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించినటువంటి వాడు ఆయనే. రాజ్యాంగ పరిషత్ అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించినటువంటి వాడు ఎవరంటే కనుక మన ఎంఎన్ రాయ్. అంతవరకు ఎవరు కూడా రాజ్యాంగ పరిషత్ అనేటువంటి మాటను తీసుకురాలేదు. ఏదో మన కోసం, మన స్వేచ్ఛ కోసం శాసనాలు చేయమని అడిగారు. రాజ్యాంగ తయారీ కోసం మొట్టమొదటి ఒక నివేదికను సమర్పించాడు అంతే, ఎవరు, మోతీలాల్ నెహ్రూ. కానీ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం కోసం రాజ్యాంగ పరిషత్తు కావాలి,
అనే భావనను వ్యక్తీకరించినటువంటి వ్యక్తి మాత్రం ఎంఎన్ రాయ్. రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలన్నమాట. దానికి అది ఆయన రూపకల్పన చేశాడు. ఎవరు? ఎంఎన్ రాయ్. 1935వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్, ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే చాలా బలమైనటువంటి పార్టీ. ఓకేనా? రైట్. 1935వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏమంటుందంటే కనుక రాజ్యాంగ తయారీకి రాజ్యాంగ పరిషత్ కావాలని మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది. పార్టీల పరంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూడాలి. రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును మనం ఏర్పాటు చేసుకోవాలి అని ఒక డిమాండ్ చేస్తుంది అనమాట. అక్కడ ఆయన చేశాడు. ఆయన మాటలు ఓకేనా చెవునే పెట్టుకున్నారో ఏమో కాంగ్రెస్ పార్టీ నేతలు, వెంటనే ఇక్కడ 35లో అది చేయడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 1936లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లక్నోలో జరుగుతుంది అనమాట. లక్నో. దీనికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఎవరు అధ్యక్షుడు? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు అనమాట. సరే, కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఆయన కూడా ఒక వ్యాసం రాస్తాడు. జవహర్లాల్ నెహ్రూ ఆనాడు గొప్ప పత్రికలుగా పేరు పొందింటాయి. హెరాల్డ్ అనేటువంటి పత్రిక కూడా గొప్ప పత్రిక. హెరాల్డ్ అనేటువంటి పత్రికలో వ్యాసం రాశాడు జవహర్లాల్ నెహ్రూ. ఏ సంవత్సరం? 36వ సంవత్సరంలో. హెరాల్డ్ అనేటువంటి పత్రికలో వ్యాసం రాసినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఏమంటాడంటే కనుక భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్ అవసరము అంటాడు. ఆయన కూడా భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్ కావాలని ఆ పత్రికలో వ్యాసం రాయడం జరుగుతుంది అన్నమాట. హెరాల్డ్ అనేటువంటి పత్రికలో జవహర్లాల్ నెహ్రూ. 35లో కాంగ్రెస్ మీటింగ్లో, 36లో జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికలో ఆ మాటను చెప్పడం జరుగుతుంది. 1937లో ఫైజాపూర్ అనే గ్రామంలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఫైజాపూర్ వార్షిక సమావేశం. సంవత్సరానికి ఒక్కసారి కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటి వార్షిక సమావేశాలు అంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరుగుతుంటాయి. డిసెంబర్ ఆఖరి తేదీలలో ఫైజాపూర్ అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్. ఆ కాంగ్రెస్ మీటింగ్కు అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ చెప్పినటువంటి ప్రతిపాదనలను ఇక్కడ ఏం చేశారంటే కనుక ఆమోదించడం జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు ఆమోదించడం జరుగుతుంది అన్నమాట. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయన మాటలను అక్కడ ఒప్పుకోవడం జరుగుతుంది. ఫైజాపూర్ కాంగ్రెస్ సమావేశం వచ్చి ఎవరు అధ్యక్షుడు? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు. 37. నెక్స్ట్ 38లో కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఇది వార్షిక సమావేశం. ఇది కూడా ఎక్కడ జరుగుతుందంటే హరిపుర కాంగ్రెస్ సమావేశం. హరిపుర గుర్తుపెట్టుకోవాలి. హరిపుర ఏ సంవత్సరం? 38లో. దీనికి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్. హరిపుర కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షుడు? సుభాష్ చంద్రబోస్. జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రతిపాదనలు ఎక్కడ తీర్మానం చేయబడతాయి అన్నమాట. ఒక తీర్మానం చేయబడతాయి కాంగ్రెస్ సమావేశంలో. ఏ కాంగ్రెస్ సమావేశంలో? హరిపుర కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రతిపాదనలు తీర్మానించబడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ అధ్యక్షుడు ఎవరు హరిపుర కాంగ్రెస్ సమావేశానికి? సుభాష్ చంద్రబోస్. ఎవరి తీర్మానాన్ని ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క తీర్మానము? రాజ్యాంగం తయారు చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్ కావాలి అనేటువంటిదే ఒక తీర్మానం అనమాట. ఓకేనా? రైట్. 38. ఇట్లా కాంగ్రెస్ సమావేశాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. 35 నుంచి ఇది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ సమావేశం కాదు, నెహ్రూ హెరాల్డ్ అనేటువంటి పత్రికకు వ్యాసం రాయడం జరుగుతుంది 36లో. రైట్. ఇలా మన వాళ్ళు కూడా రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాన్ని తీసుకురావాలని చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మన నాయకులు అంటున్నారంటే ఎవరు చెవిన పడతాయంటే బ్రిటిష్ వారి చెవిన ఆటోమేటిక్గా పడతాయి. ఈ క్రమంలో భారతదేశానికే కాదు ప్రపంచంలోనే రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ఒకటి స్టార్ట్ అవుతుంది 39 నుంచి 45 వరకు. 1939 నుంచి 1945 వరకు జరిగినటువంటి యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం అన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం. ఈ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు కూడా కాలు మోపడం జరుగుతుంది మనకు తెలుసు. బ్రిటిష్ వారికి మోగిన అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు తర్వాత రోజుల్లో వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. గొప్ప గొప్ప అగ్రదేశాలు ఒకవైపున ఉంటాయన్నమాట. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా ఇట్లాంటి దేశాలను కూడా ఒకవైపు ఉంటాయన్నమాట. ఏ ప్రపంచ యుద్ధంలో? సెకండ్ వరల్డ్ వార్లో అనమాట. సెకండ్ వరల్డ్ వార్లో. సరే, ఈ క్రమంలో మన భారతీయులు ఎవరి వైపుకు పోవాలి? బ్రిటిష్ వారి వైపుకు పోవాలా? అవతలి వారి వైపుకు పోవాలి? బ్రిటిష్ వారి వైపుకు పోరు. ఎందుకంటే మనం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినట్లయితే మనం వెళ్ళొచ్చు. మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి మనం కూడా పోరాటాలు చేస్తున్నాం. ఈ క్రమంలో ఈ సంవత్సరం నాటికి బాగా అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? రైట్. కాబట్టి మనం బ్రిటిష్ వారి వైపుకు వెళ్ళాలి. భారతీయ ప్రజలు మన దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే.
కానీ మనం మాత్రం వాళ్ళ సైడ్కు వెళ్ళలే, రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ సైడ్కి పోలే. ఈ క్రమంలో చాలా దేశాలు బ్రిటన్ను ఒత్తిడి చేస్తాయన్నమాట. ఒత్తిడి భారతీయ ప్రజలను కూడా మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తేనే మనం విజయం సాధించగలము, భారతీయ ప్రజలను భారతీయులను యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక మనం విజయం సాధించగలమని ఒత్తిడి చేస్తాయి. ఎవరిని? బ్రిటిష్ వారిని ఒత్తిడి చేస్తాయి అన్నమాట, వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి దేశాలన్నీ కూడా. ఓకేనా? ఈ క్రమంలో 1940 ఆగస్ట్ ఆఫర్ అనేటువంటి తెరపైకి వస్తుంది. ఆగస్టు ప్రతిపాదన లేదా ఆగస్ట్ ఆఫర్. ఈ ఆగస్ట్ ప్రతిపాదన ఏ వైస్రాయ్ కాలంలో జరుగుతుంది? ఆ రోజు మన దేశంలో వైస్రాయిగా ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వైస్రాయిగా లిన్ లితిగో ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలా. లిన్ లితిగో వైస్రాయ్, గుర్తుపెట్టుకోవాలా, లిన్ లితిగో. ఇతను ఏం చేస్తాడంటే కనుక రాజ్యాంగ రచన అనేటువంటిది భారతీయులకు మాత్రమే, అంటే రాజ్యాంగ రచన అనేటువంటిది భారతీయ పరిధిలో ఉంటుంది అని ఆయన చెప్తాడనమాట. రాజ్యాంగం తయారు చేసుకున్నటువంటి విధానం అనేటువంటిది భారతీయ పరిధిలో ఉంటుంది అని ఆయన చెప్తాడు, ఒక వాక్యం మాడతాడనమాట అక్కడ. కానీ మన భారతీయులు ఏమైనా లొంగారా? ఆ మాట కంటే లొంగలేదు. మాటలు కాదు కదా కావాల్సింది, ఏకంగా మనకు స్వాతంత్రం కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఆ రోజులలో అనమాట. స్వాతంత్రాన్ని ఇవ్వాలి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మనకు పర్మిషన్ ఇవ్వాలన్నమాట, అది మన యొక్క డిమాండ్ అనమాట. సరే, 40లో ఆగస్టు ప్రతిపాదన వైస్రాయ్ లిన్ లితిగో చెప్పిన అంశం ఏంటంటే కనుక రాజ్యాంగ తయారు చేసుకోవడం అనేటువంటిది భారతీయుల పరిధిలోనే ఉంటుందని ఆయన చెప్తాడనమాట. ఓకేనా? అంటే మభ్యపెట్టేటువంటి అంశం అనమాట ఇది. రైట్. 40 మన వాళ్ళు బ్రిటిష్ వారి వైపు వెళ్ళారంటే అప్పటికి కూడా పోలే. ఈ క్రమంలో 1942లో 42 క్రిప్స్ మిషన్, క్రిప్స్ రాయబారం అనేటువంటిది ఒకటి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సంవత్సరం, గుర్తుపెట్టుకోవాలి. క్రిప్స్ మిషన్ ఏమి చెబుతుందంటే క్రిప్స్ మిషన్ కూడా ఓకేనా, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత భారతీయులకు రాజ్యాంగాన్ని రచించుకోవడానికి పర్మిషన్ ఇస్తామని అది క్రిప్స్ మిషన్ చెప్తున్నమాట. ఇక్కడ అంశం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ పరిషత్తు ఓకేనా ఏర్పాటు గురించి మొట్టమొదటిసారిగా తెలిపిన బ్రిటిష్ కమిషన్ ఏదైనా ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి తెలిపిన మొట్టమొదటి బ్రిటిష్ కమిషన్ ఏదంటే క్రిప్స్ మిషనే. ఎప్పుడు వచ్చింది క్రిప్స్ మిషన్? 1942లో వచ్చింది భారతదేశానికి. దీన్ని క్రిప్స్ రాయబారం అంటారు. క్రిప్స్ అనేటువంటి వ్యక్తి మెయిన్ పర్సన్ అక్కడ, అందుకని క్రిప్స్ రాయబారం అంటారు. దీన్ని కూడా భారతీయులు అంగీకరించలే. రైట్. మనం వెంటనే కావాలని మనం ఆల్రెడీ 1942లో క్రిప్స్ రాయబారానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు క్విట్ ఇండియా ఉద్యమాలు. క్విట్ ఇండియా, ఇండియాను తక్షణమే వదిలి వెళ్ళిపోండి అని మనం ఉద్యమాలు చేస్తాం. మహాత్మా గాంధీ ఉద్యమాలు చేస్తాడు. డూ ఆర్ డై అనే నినాదాన్ని అప్పుడే ఇస్తాడు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా. డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చిన వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఇతన్ని అరెస్ట్ చేస్తారు, మహాత్మా గాంధీని. గొప్ప గొప్ప నేతలందరూ కూడా అరెస్ట్ కాబడతారు. గాంధీ చేసిన చివరి ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. గొప్ప గొప్ప కాంగ్రెస్ నాయకులందరూ కూడా అరెస్ట్ కావడం చేత మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. అందుకే నాయకులు లేని ఉద్యమం ఏదంటే క్విట్ ఇండియా ఉద్యమం. మహిళలు ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమం ఏదంటే క్విట్ ఇండియా ఉద్యమం. బొంబాయిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి బొంబాయి ఉద్యమం అని కూడా అంటాం. ఓకేనా? మహిళల్లో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి అరుణ అసఫ్ అలీ, హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారు. హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారు అరుణ అసఫ్ అలీని. ది హిస్టరీలో మనకి క్విట్ ఇండియా ఉద్యమం గురించి చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. సరే, 1940లో క్రిప్స్ మిషన్ రావడము, వాళ్ళే ఏర్పాటు గురించి మొదటిసారిగా తెలపడం జరుగుతుంది. సరే, మళ్ళీ తర్వాత 1946 క్యాబినెట్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ అంటే మంత్రులు, మంత్రిత్వ రాయబారం అంటాం తెలుగులో. మనం క్యాబినెట్ అని చూస్తూ ఉంటాం రోజు బాగా. ఓకేనా? అంటే సీనియర్లు అందరూ కూడా క్యాబినెట్ అంటే తెలుస్తుంది, కానీ కొత్తగా చదివే విద్యార్థులు క్యాబినెట్ అంటే ఏంటి అనేది అది తెలియదు. క్యాబినెట్ అంటే మంత్రి మండలి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సరే, క్యాబినెట్ మిషన్ బ్రిటన్ దేశంలో బ్రిటన్ మంత్రుల్లో కొంతమందిని మన భారతదేశానికి పంపిస్తారనమాట. అందుకే దాన్ని మంత్రిత్వ రాయబారము అంటారు. బ్రిటన్ పార్లమెంట్లో మంత్రులు ఉంటారు కదా, మినిస్టర్స్ ఉంటారు కదా, ఆ క్యాబినెట్ మినిస్టర్స్ను మన దేశానికి పంపిస్తారనమాట. ఓకేనా? ఎందుకు పంపించడం జరుగుతుంది అంటే 1945లో బ్రిటన్లో ఎన్నికలు జరుగుతాయి. 45 గుర్తుపెట్టుకోవాలి. బ్రిటన్లో ఎన్నికలు జరుగుతాయి. బ్రిటన్లో ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్ అనేటువంటి పార్టీ ఓడిపోతుంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అనమాట, అధికారంలో ఉంటుంది. కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అనమాట, గుర్తుపెట్టుకోవాలి. లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది.
లేబర్ పార్టీ వచ్చిన తర్వాత చెప్పిన అంశం ఏంటంటే, అంటే లేబర్ పార్టీ అధికారంలోకి రాకముందే చెప్తూ ఉంటుంది, మేము గనక అధికారంలోకి వస్తే మేము మీకు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్తూ ఉండేదన్నమాట. కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి లేబర్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి వెంటనే 46 మార్చి నెలలో 1946 మార్చి నెలలో క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ మిషన్లో 3 సభ్యులు ఉంటారు. ఎగ్జామ్ అడుగుతుంటారు ఎంతమంది సభ్యులు ఉంటారని. క్యాబినెట్ మిషన్లో మొత్తం సభ్యులు 3, ఒకరు అధ్యక్షులు, మిగతా 2 సభ్యులు అనమాట. అధ్యక్షుడు ఎవరు, మిగతా 2 సభ్యులు ఎవరు? క్యాబినెట్ మిషన్ క్రింది సభ్యుడు కాని వారు ఎవరు, క్రింది సభ్యుడు అయినది ఎవరని అడుగుతుంటారు. 3 ఉన్నారు, ఆప్షన్స్లో గుర్తుంచుకోవాలి. రైట్. పెత్విక్ లారెన్స్ గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ మిషన్ పెత్విక్ లారెన్స్. క్యాబినెట్ మిషన్ గురించి రాసుకోవాలి మీరు. పెత్విక్ లారెన్స్. మరొకరు స్టాఫర్డ్ క్రిప్స్ ఆల్రెడీ మనకు తెలుసు, ఆయనే స్టాఫర్డ్ క్రిప్స్. ఏవి అలెగ్జాండర్ బాగా గుర్తుంటాయి, పెద్ద కష్టం కాదు పేర్లు. పెత్విక్ లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు కదా, ఇది లారెన్స్. స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట. ఏవి అలెగ్జాండర్ మీరు 3 సభ్యులను గుర్తుపెట్టుకోవాలి. సరే, క్యాబినెట్ మిషన్ అనేటువంటిది దీన్ని మంత్రిత్వ రాయబారం అంటాం. 1946లో వేయడం జరిగింది. 1946 మార్చి నెలలో ఇది మన దేశానికి రావడము. మే 16వ తారీఖున తన నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అధ్యక్షుడు అంటే పెత్విక్ లారెన్స్ అధ్యక్షుడు. మిగతా 2 సభ్యులు ఎవరంటే మాత్రం స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేసిన బ్రిటన్ పార్టీ ఏదంటే లేబర్ పార్టీ. లేబర్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే క్లైమెంట్ అట్లీ గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరని కూడా అడుగుతూ ఉంటారు. స్వతంత్రం వచ్చే నాటికి మన దేశ బ్రిటన్ ప్రధానమంత్రి క్లైమెంట్ అట్లీ. ఇది క్యాబినెట్ మిషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే, 1 తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలి అంటుంది క్లైమెంట్ అట్లీ. క్యాబినెట్ మిషన్లో అంశాలు ప్రధానంగా మనం రాజ్యాంగ రీత్యా 3 తెలుసుకోవాలి. తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటవుతుంది. కాబట్టి తాత్కాలిక ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలి అంటుందన్నమాట. ఓకేనా, రైట్. 2 తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విధాన సభలు, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక విధాన సభ ఉంటుందన్నమాట. ఆ విధాన సభల సభ్యుల చేత రాజ్యాంగ పరిషత్తు అనేటువంటిది ఏర్పాటవుతుంది. ఈ రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాల. ఇది ప్రత్యక్ష పద్ధతి. అంటే వయోజన ఓటు హక్కు, ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళు స్వయంగా వెళ్ళి ఓటు వేస్తారనమాట. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారనమాట. ఎవరు? తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యే వాళ్ళు మాత్రం పరోక్ష పద్ధతిలో, ఎవరి చేత? విధాన సభలలో ఉన్నటువంటి సభ్యుల చేత పరోక్షంగా ఎన్నిక కాబడే వారు ఎవరంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగ పరిషత్ కూడా పూర్తయిన తర్వాత స్వాతంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వాతంత్రం ఇస్తామని చెప్తారు. ఎవరు? క్యాబినెట్ మిషన్. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సిఫారసు ఆధారంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది అని అడిగితే మాత్రం క్యాబినెట్ మిషనే. రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళ సిఫారసు ఆధారంగానే. గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో 1946లో క్యాబినెట్ మిషన్, 42లో క్రిప్స్ మిషన్, 40లో ఆగస్ట్ ఆఫర్ అనమాట. ఈ 3 కూడా బ్రిటిష్ వారి గురించిన సమాచారం. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి మొట్టమొదటిసారిగా తెలిపిన బ్రిటిష్ కమిషన్ ఏదంటే క్రిప్స్ మిషన్. రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి కారణమైన బ్రిటిష్ కమిషన్ ఏదంటే క్యాబినెట్ మిషన్. ఓకేనా, ఇది మనకు ముఖ్యమైనటువంటి సమాచారం. తాత్కాలిక ప్రభుత్వం తెలుసుకోవాలి, మనం రాజ్యాంగ పరిషత్ తెలుసుకోవాలి. 2 తెలుసుకొని పూర్తి అయిపోతుంది మనకు చాప్టర్. ఓకేనా, సరే. 1922లో మళ్ళీ ఒకసారి వరుసగా డీప్గా వెళ్ళిపోకుండా సింపుల్గా చెప్పుకుంటూ పోదాం. 22 మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో
స్వాతంత్రం అనేటువంటిది భిక్ష కాదని, భారతీయ ప్రజలు భిక్షాటకులు కాదని, తమను తాము అవ్యక్తీకరించుకోవడానికి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి స్వేచ్ఛను తెలిపేటువంటి శాసనం కావాలని ఆయన చెప్పడం జరిగింది ఆ వ్యాసంలో. ఓకేనా. నెక్స్ట్ 24. మోతీలాల్ నెహ్రూ ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారతీయ ప్రజలను వారి ప్రయోజనాలను సంరక్షించడానికి ప్రజలందరికీ ప్రాతినిధ్యం కల్పించేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి తద్వారా చట్టం రూపకల్పన చేయాలని ఆయన చెప్పాడు. చట్టం రూపకల్పన చేయాలి. 25లో శ్రీమతి అనీ బెసెంట్ బ్రిటన్ పార్లమెంటులో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిల్లును ప్రవేశపెడుతూ ఐర్లాండ్ తరహాలోనే భారతీయ ప్రజలకు శాశ్వత ప్రతిపాదికన హక్కులు కల్పించాలి అని ఆమె డిమాండ్ చేసింది. ఐర్లాండ్ తరహాలోనే భారతీయ ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేయడం జరిగిందనమాట. 28 సైమన్ కమిషన్ భారతదేశానికి రాగానే సైమన్ గోబ్యాక్ ఉద్యమాలు అనేటువంటివి జరుగుతాయి. సైమన్ గోబ్యాక్ ఉద్యమాల కారణం చేత సైమన్ భారతదేశంలో కొన్ని అంశాలన్నీ కూడా రూపొందించి నివేదికను పూర్తి చేసుకొని ఇండియా నుంచి వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. సైమను బిర్కెన్ హెడ్లు సవాలు విసురుతారు భారతీయులకు. చేతనైతే భారతీయులు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోండి, దానికి ప్రతి ఒక్క భారతీయుడు అంగీకరించాలని ఒక సవాలు విసరడం జరుగుతుంది. ఆ సవాలును స్వీకరించిన మోతీలాల్ నెహ్రూ 9 మంది సభ్యులతో తన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. దాన్నే మోతీలాల్ నెహ్రూ కమిటీ అంటారు. అది నివేదికను తయారు చేస్తుంది. ఆ నివేదికను ఏమంటారంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అంటారు. రాజ్యాంగ రచనకు మొట్టమొదటి నిర్మాణాత్మక కృషిగా మోతీలాల్ నెహ్రూ రిపోర్టు అనేటువంటిది చెప్తారు. ఇది 1928 అనమాట. ఇక నుంచి ఎంఎన్ రాయ్ 34లో రాజ్యాంగ పరిషత్ అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించిన మన ఇండియన్ ఎవరంటే 34లో ఆయన. రాజ్యాంగ పరిషత్ కావాలి రాజ్యాంగ రచనకు అని కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరం అంటే 35లో చెప్తుంది. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ కావాలి అని హెరాల్డ్ అనేటువంటి పత్రికలో వ్యాసం రాస్తాడు. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ కావాలి అని హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తాడు నెహ్రూ. ఇతని యొక్క మాటలను ప్రతిపాదిస్తారనమాట. ఇతని మాటలను 50 సంవత్సరం అంటే 37 ఫైజాపూర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ మాటలను ప్రతిపాదించడం జరుగుతుంది. ఇక్కడ 30లో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన హరిపుర కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రతిపాదనలను ఆమోదించడం జరుగుతుంది, తీర్మానిస్తారన్నమాట ఏకంగా. ఓకేనా. 40లో ఆగస్టు ప్రతిపాదన రావడము, లిల్ ఇదిగో రాజ్యాంగ పరిషత్తు అనేటువంటిది భారతీయుల యొక్క ఆధీనంలోనే ఉంటుందని ఆయన చెప్పడము, దాన్ని మన ఇండియన్స్ ఒప్పుకోకపోవడము, క్రిప్స్ మిషన్ రావడము, త్వరలోనే భారత రాజ్యాంగం రూపొందించుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పడం, దాన్ని కూడా మన వాళ్ళు అంగీకరించకపోవడము, 46లో క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి అక్కడ. వాటి తర్వాత జరిగింది రాజ్యాంగ పరిషత్ నిర్మాణం. ఇక్కడ పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ రెండింటి తర్వాత స్వాతంత్రం అనేటువంటిది వస్తుంది. ఓవరాల్గా లాస్ట్లో క్యాబినెట్ మిషన్ గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ మిషన్ సరే. క్యాబినెట్ మిషన్ ఆధారంగా తాత్కాలిక ప్రభుత్వం. నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు? తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు కావాలి అని అంటాడు కదా. క్యాబినెట్ మిషన్లో పెత్విక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం అని రాసుకోవాలి. తాత్కాలిక ప్రభుత్వం. సెప్టెంబర్ 2వ తారీఖున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్. హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో ఇంపార్టెంటే, పాలిటీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంపార్టెంటే పెట్టు. క్యాబినెట్ మిషన్ ఏమని చెప్తుంది? క్యాబినెట్ మిషను తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలి, దానికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలని చెప్తుంది. 1946లో జూలై నెలలో ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. జూలై నెలలో ఎన్నికలు జరుగుతాయి, ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. ఈ ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేస్తాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సీట్లను సాధిస్తుంది అన్నమాట. కాంగ్రెస్ పార్టీ 208 సీట్లను కాంగ్రెస్ పార్టీ సాధిస్తే 73 ముస్లిం లీగ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువగా సీట్లను సాధించినటువంటి పార్టీ తాత్కాలిక ప్రభుత్వంలో ఏ పార్టీ అంటే 73 స్థానాలను, ముస్లిం లీగ్ పార్టీ 73 స్థానాలను. మిగతా 15 మంది స్వతంత్రులు, ఇతర పార్టీ వాళ్ళు 15 మంది ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా 296 మంది.
తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం మన భారతీయులు పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎంతమంది అంటే 296 మంది. 296 మంది ఉండాలని క్యాబినెట్ మిషన్ చెప్పి ఉంటుంది. దాని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆ పోటీలో నెగ్గిన వాళ్ళందరూ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో ఒక భాగమై ఉంటారు అన్నమాట. తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది తాత్కాలిక ప్రభుత్వం అంటే 1946 సెప్టెంబర్ 2. 1946 సెప్టెంబర్ 2 గుర్తుపెట్టుకో. 1946 సెప్టెంబర్ 2. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో మన భారతీయులు ఎంతమంది 296 మంది ఉంటారనమాట. గుర్తుపెట్టుకోవాలి. 296 అనమాట. 296. కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 208. 73 మంది వచ్చేసి ముస్లిం లీగ్ పార్టీ నుంచి. మిగతా పార్టీలు మరియు స్వతంత్రులు ఏ పార్టీ కాకుండా పోటీ చేసింటారు అనమాట. కొంతమంది ఇండిపెండెన్స్ వాళ్ళు కూడా గెలిచింటారు. వాళ్ళు ఎంతమంది మొత్తంగా 15 మంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజా ముస్లిం పార్టీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ పార్టీ ఏకంగా 3 స్థానాలను, క్రైస్తవులు వచ్చేసి 2 స్థానాలను, మహమ్మదియన్ ముస్లిం అని ఉంటుంది అది ఒక స్థానాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్థానాన్ని, షెడ్యూల్డ్ కులాలు ఒకటి, స్వతంత్రులు 5 మంది, స్వతంత్రులు ఇండిపెండెన్స్. అదంతా ఇంపార్టెంట్ కాదు కానీ మనకు ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ 208, ముస్లిం లీగ్ పార్టీ 73, మిగతా వాళ్ళు 15 మంది. మొత్తంగా 296 స్థానాలు ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వంలో ఉంటాయి. 1946 సెప్టెంబర్ 2న ఏర్పడింది తాత్కాలిక గవర్నమెంట్ అనేటువంటిది. రైట్. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరు మెయిన్గా ఉంటారు అంటే కనుక అధ్యక్షుడిగా వైస్రాయ్ ఉంటాడు. ఆనాటికి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వెవెల్ అనేవాడు వైస్రాయ్. అతను అధ్యక్షుడిగా ఉంటాడు. ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే జవహర్లాల్ నెహ్రూ ఉంటాడు. అనమాట. జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా, వెవెల్ అధ్యక్షుడిగా 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏ ప్లాన్ ప్రకారం అంటే క్యాబినెట్ మిషన్ సూచన మేరకు, వారి సిఫారసుల మేరకు అనమాట. ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. అనేక పార్టీ వాళ్ళు పోటీ చేస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 208 స్థానాలను కైవసం చేసుకోవడము, 73 స్థానాలను ముస్లిం లీగ్ పార్టీ కైవసం చేసుకోవడము, ఇతరులు 15 స్థానాలను కైవసం చేసుకోవడం. మొత్తంగా 296 మంది తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులై ఉంటారు. రైట్. ఇంకా వీళ్ళకి సంబంధించి మన దేశం వాళ్ళను మంత్రిత్వ శాఖలో అప్పచెప్తారు బ్రిటిష్ వాళ్ళు. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో భాగంగా మన వాళ్ళకి ఏం చేస్తారంటే మంత్రిత్వ శాఖలను 14 మందికి 14 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ 14 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు 14 మంది. అందులో ఒకరు నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, బాబు జగ్జీవన్ రామ్ గుర్తుపెట్టుకోవాలి. బాబు జగ్జీవన్ రామ్ పేరు కూడా, బాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బలదేవ్ సింగ్, నెక్స్ట్ బలదేవ్ సింగ్తో పాటు బాబా, సిహెచ్ బాబా అంటాం, సిహెచ్ బాబా, ఇంకా రాజగోపాలాచారి, అదేవిధంగా అరుణ అసఫ్ అలీ, గొప్ప నేత, గొప్ప మహిళా నాయకురాలు ఆ రోజుల్లో అరుణ అసఫ్ అలీ అనమాట. ఓకేనా. రాజగోపాలాచారి, ఇట్లా వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తారు. ఇంకా కొంతమంది, మొత్తం 14 మంది గుర్తుపెట్టి. తాత్కాలిక ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు ఎంతమందికి కేటాయించారు అంటే 14 మందికి క్యాబినెట్ అనమాట. మంత్రిత్వ శాఖ అంటే క్యాబినెట్ అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా జాన్ మతై, మర్చిపోవద్దు. జాన్ మతై వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో గొప్ప గొప్ప నేతలు అనమాట. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళకు కూడా మంత్రిత్వ శాఖలు ఏర్పాటవుతాయి. మంత్రిత్వ శాఖ ముస్లిం వాళ్ళకు కూడా కేటాయిస్తారు. అందులో ఎవరు ఉన్నారంటే లియాఖత్ అలీ ఖాన్ గుర్తుపెట్టుకోవాలి. లియాఖత్ అలీ ఖాన్. అదేవిధంగా అబ్దుల్ రబ్ నిప్తార్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జోగిందర్ మండల్, చుండ్రిగర్,
గజ్నిఫర్ అలీ ఖాన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 మంది. వీళ్ళ పేర్లు రాసుకుని ఆ పక్క మంత్రిత్వ శాఖల పేర్లు రాసుకోవాలి మీరు అందరూ, నేను చెప్తూ వస్తా. జవహర్లాల్ నెహ్రూ మంత్రిత్వ శాఖ. జవహర్లాల్ నెహ్రూ మంత్రిత్వ శాఖ ఏంటి అంటే, జవహర్లాల్ నెహ్రూకు విదేశీ వ్యవహారాల శాఖను ఇచ్చారు. విదేశీ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ అఫైర్, విదేశీ వ్యవహారాలు నెహ్రూ అన్నమాట. వల్లభాయ్ పటేల్కు హోంశాఖ గుర్తుపెట్టుకోవాలి. మరొకటి సమాచార శాఖ, సమాచారం, ఇన్ఫర్మేషన్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయము మరియు ఆహారం, 2 శాఖలు గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయం అంటే అగ్రికల్చర్, ఆహారం ఫుడ్ సోర్స్ అన్నమాట, ఆహారం బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి. తాత్కాలిక ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వాడు బాబు జగ్జీవన్ రామ్. కార్మిక శాఖ లేబర్ మినిస్టర్. బలదేవ్ సింగ్ రక్షణ శాఖ, రక్షణ బలంగా ఉండాలి మనిషి. బలదేవ్ సింగ్ రక్షణ, బలదేవ్ సింగ్ అనమాట గుర్తుంచుకోవాలి. బలదేవ్ సింగ్ రక్షణ, డిఫెన్స్ అనమాట. బాబా సిహెచ్ బాబా గుర్తుపెట్టుకోవాలి. సిహెచ్ బాబా వచ్చేసి ఇక్కడ ఆయనకి ఏ శాఖని ఇచ్చారంటే కనుక గనులు అనమాట. గనులు అంటే మైన్స్ అనమాట. గనులు విద్యుత్తు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజగోపాలాచారికి ఏ శాఖని ఇచ్చారు? ఇక్కడ విద్యాశాఖని ఇచ్చారు. విద్య అంటే రాజుతో సమానం, చదువు నేర్చుకుంటే రాజుతో భావించాలి అతన్ని, రాజు. ఓకేనా, రైట్. రాజగోపాలాచారి విద్యాశాఖ మంత్రి తాత్కాలిక ప్రభుత్వంలో. అరుణ అసఫ్ అలీ. ఎవరు అరుణ అసఫ్ అలీ అంటే రైల్వే శాఖ మరియు రవాణా శాఖ, రైల్వే అండ్ ట్రాన్స్పోర్ట్, రవాణా. జాన్ మతై పరిశ్రమలు, ఇండస్ట్రీస్ జాన్ మతై. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ, ఫైనాన్స్, ఆర్థిక శాఖ. లియాఖత్ అలీ ఖాన్ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ. లియాఖత్ అలీ ఖాన్ ముస్లిం లీగ్, మీరు పార్టీ రైతుల కావాలంటే రాసుకోవచ్చు పార్టీ పేరు కూడా. రైట్, ముస్లిం లీగ్ పార్టీ తరఫున లియాఖత్ అలీ ఖాన్కి ఏ శాఖని ఇచ్చారు? ఆర్థిక శాఖ, మెయిన్ మినిస్టర్ పదవి అనమాట. ఓకేనా. అబ్దుల్ రబ్ నిప్తార్ అనమాట. ఇతనికి తపాలా, పోస్టల్ శాఖ, అబ్దుల్ రబ్ నిప్తార్ గుర్తుపెట్టుకోవాలి. జోగిందర్ మండల్ న్యాయశాఖ. జోగిందర్ మండల్కి ఏమి ఇచ్చారంటే న్యాయశాఖని ఇచ్చారు. న్యాయశాఖ, లా అంటాం ఇంగ్లీష్లో. చుండ్రిగర్ వాణిజ్య శాఖ, వాణిజ్యము, వ్యాపార రంగం అనమాట. చుండ్రిగర్. గజ్నిఫర్ అలీ ఖాన్. ఈ గజ్నిఫర్ అలీ ఖాన్కు ఏమి ఇచ్చారంటే కనుక ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఆరోగ్యం. ఓకేనా, రైట్. ఇట్లా మనము శాఖల పేర్లు అన్నీ కూడా రాసుకోవాలి. తాత్కాలిక ప్రభుత్వంలో అడగచ్చు అనమాట. ఒక తాత్కాలిక ప్రభుత్వం ఒక 4 పేర్లు, ఒక మంత్రిత్వ శాఖల పేర్లు ఇచ్చి జతపరచమని కూడా అడగచ్చు, వాళ్ళ ఇష్టం, ఎట్లయినా అడగచ్చు. ఇంపార్టెంట్ తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది. ఓకేనా, ఒకసారి రాసుకొని ఒక 5 నిమిషాలు, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు, వీలైతే 10 సార్లు మీరు చదివితే కనుక ఇప్పటికీ మర్చిపోరు, అంతే గుర్తుంటాయి. ఓకేనా, రైట్. ఓకేనా, డేట్ నేర్చుకోవాలి, ఇక్కడ ఇది నేర్చుకోవాలి, ఎవరు అధ్యక్షుడు, ఎవరు ఉపాధ్యక్షుడు, తాత్కాలిక ప్రభుత్వం, ఓకేనా, ఏ సిఫారసు మేరకు అనేది మనం తెలుసుకోవాలి. ఇది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనటువంటి పద్ధతి. సరే, తాత్కాలిక ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగాయి, గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగాయి, అనేక పార్టీలు పోటీ చేశాయి, అనేక మంది ఇక్కడ సభ్యులు తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నారు. వారికి మన దేశానికి చెందిన వాళ్ళకు మంత్రిత్వ శాఖలు ఏర్పాటయ్యాయి. ఇవి మనం తెలుసుకున్నాం. తాత్కాలిక ప్రభుత్వం తర్వాత మనము క్యాబినెట్ మిషన్ ఏం చెప్పింది? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవుతుంది అని చెప్పింది. అది రాజ్యాంగ పరిషత్. ఇదే ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఈ టాపిక్లో. ఇంతవరకు మనకు ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే రాజ్యాంగ పరిషత్ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లు అడుగుతారు. ఏ సిఫారసు ఆధారంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైందని? క్యాబినెట్ మిషన్, మంత్రిత్వ రాయబారము, సిఫారసుల మేరకు ఏర్పాటైనటువంటిది రాజ్యాంగ పరిషత్తు. ఏ పద్ధతిలో? పరోక్ష పద్ధతిలో. ఎవరి చేత? రాష్ట్ర విధాన సభల సభ్యుల చేత. రాష్ట్ర విధాన సభలు ఉంటాయి, ఆ సభలకు సంబంధించిన సభ్యుల చేత పరోక్ష ఎన్నికల ద్వారా. ఓకేనా, ఇక్కడ ఈ సభ్యులు ఎన్నికవుతారు అనమాట. రాజ్యాంగ పరిస్థితిలో ఉన్నటువంటి సభ్యులు గుర్తుపెట్టుకోవాలి. సరే,
చూద్దాం. ఆ నిర్మాణం హెడ్డింగ్ ఏంటంటే రాజ్యాంగ పరిషత్ కార్య విధానం కాదు, ముందు నిర్మాణం ఎలా ఉంది ఏం కదా ఆ విషయాన్ని మనం చదువుకోవాలి. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం. ఈ రాజ్యాంగ పరిషత్ పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకు జరుగుతుందన్నమాట ఇదంతా. ఈ క్యాబినెట్ మిషన్ ఏం చెప్పి ఉంటుందంటే కనుక మొత్తం రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 389 మంది. ఈ సభ్యుల సంఖ్య ఎంత? 389 మంది సభ్యులు ఉండాలి రాజ్యాంగ పరిషత్తులో అని చెప్పి ఉంటుంది. ఈ 389 మందిలో 296 మంది వచ్చేసి బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ల నుంచి, బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ చెందిన వాళ్ళు 296 మంది. మిగతా 93 మంది వచ్చేసి మన దేశంలో స్వదేశీ సంస్థానాలు అనేటువంటి ఉండేటి. మన స్వదేశీ సంస్థానాలు ఉండేటి. ఇంగ్లీష్లో ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు అనమాట. ఓకేనా? సరే, ఈ స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటుంది బిట్టు, రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అని అడిగితే 389 మంది చెప్పాలి. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం ఎంతమంది మెంబర్స్ అంటే 389 మంది. అందులో ఒకవేళ అడిగితే బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ల నుంచి ఎంతమంది అని అడిగితే 296 మంది. బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్, ఆనాడు ప్రావిన్స్ అనేవాళ్ళు ఇప్పుడు రాష్ట్రము అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మనం రాష్ట్రం అంటున్నాం. మద్రాసు రాష్ట్రము, అప్పుడు మద్రాస్ ప్రావిన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు తమిళనాడు అప్పుడు మద్రాసుగా పిలువబడేది. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రావిన్స్లు అంటే అప్పుడు కొన్ని ప్రావిన్స్లు కావాలంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆ రోజు బ్రిటిష్ వారి కాలం ఈనాటికి ఏమేమి ప్రావిన్స్లు ఉంటాయంటే బాంబే ప్రావిన్స్ ఉండేది, బాంబే రాష్ట్రం. మద్రాసు ప్రావిన్స్ ఉండేది, మద్రాసు రాష్ట్రం. బెంగాల్ ప్రావిన్స్ ఉండేది, బెంగాల్ రాష్ట్రం. పంజాబ్ ప్రావిన్స్ ఉండేది, పంజాబ్ రాష్ట్రం. బీహార్ ప్రావిన్స్ ఉండేది, బీహార్ రాష్ట్రం. ఒరిస్సా ప్రావిన్స్ ఉండేది, ఒరిస్సా రాష్ట్రం. ప్రావిన్స్ ఒకటి అంటే రాష్ట్రం గుర్తుపెట్టు. అస్సాం ప్రావిన్స్ ఉండేది, అస్సాం రాష్ట్రం. యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్గా పిలువబడేది. యూపీ యునైటెడ్ ప్రావిన్స్, ఓకేనా? యూపీ రాష్ట్రం. మధ్య ప్రావిన్స్ ఎంపీ, మధ్యప్రదేశ్ ఉంది కదా, ఓకేనా? అది మధ్య ప్రావిన్స్ అనమాట. అట్లా పేర్లు ఉండేవి ప్రావిన్స్ పేర్లతో రాష్ట్రాలుగా. అది కొన్ని ఎగ్జాంపుల్. ఈ ప్రావిన్స్లో మనకు 2 రకాలు మళ్ళీ. ఒకటి బ్రిటిష్ పాలిత ప్రాంతం ప్రధాన భూభాగం అనమాట. రెండవది చీఫ్ కమిషనరేట్ ప్రావిన్స్ అంటారు. చీఫ్ కమిషనరేట్ ప్రావిన్స్ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడున్న కేంద్ర పాలిత ప్రాంతాలు లేవు. ఆ రోజు కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక 4. ఏంటివి అంటే కనుక కూర్గ్, ఇది ఒక ప్రావిన్స్, చీఫ్ కమిషనరేట్ ప్రావిన్స్ అంటారు అనమాట. కూర్గ్ అనేది ఒకటి. నెక్స్ట్ ఢిల్లీ, అజ్మీర్, బెలూచిస్తాన్, ఇట్లా ఇవి ఉండేవి 4. కూర్గ్ అనేది ఇప్పుడు కర్ణాటకలో ఉంది. ఢిల్లీ ఢిల్లీగానే ఉంది. అజ్మీర్ ఇప్పుడు రాజస్థాన్లో ఉంది. ఓకేనా? బెలూచిస్తాన్ వేరే దేశంలో ఉంది. ఓకేనా? రైట్. ఇవి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, ఆ రోజు కేంద్రపాలిత ప్రాంతాలు. ఇప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, అండమాన్ నికోబారు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, చండీగఢ్, ఓకేనా, పాండిచ్చేరి ఇట్లా పిలుస్తాం. ఆ రోజు ఇవి ఉండేవి. కూర్గ్, ఢిల్లీ, అజ్మీర్, బెలూచిస్తాన్. ఓకేనా? సరే, ఇట్లా 2 ప్రాంతాలు ఉంటే భారతదేశ బ్రిటిష్ ఇండియా ప్రధాన పాలిత ప్రాంతాలు ఇవి. ఆ రోజు బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు కదా, ఎందుకంటే బ్రిటిష్ ఆధీనంలోనే ఉంది మన భారతదేశం అంతా, కాబట్టి బ్రిటిష్ ఇండియా అది. ఓకేనా? ఈ మెయిన్ ప్రావిన్స్ నుంచి ఎంతమంది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. 292 మంది. మిగతా 4 ఎవరు? చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4 అనమాట. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4. అడిగే బిట్టు మనం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిస్థితిలో బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్ల నుంచి ఎంతమంది ఎన్నిక కావడం జరిగింది? రాజ్యాంగ పరిస్థితిలో 292 మంది. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి ఎంతమంది? 4. మిగతా స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 93. మొత్తం కూడితే 389 మంది అనమాట. రైట్, గుర్తుపెట్టుకోవాలి. 389 మంది. ఇందులో ఎన్నికలు ఎవరికి, నామినేట్ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పైన ఉన్న వాళ్ళందరూ కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నికైన వాళ్ళు. విధానసభల సభ్యుల చేత పరోక్షంగా ఎన్నికైనటువంటి వాళ్ళు 296 మంది అనమాట. అంటే బ్రిటిష్ ఇండియా పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రావిన్స్ల నుంచి 296 మంది పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు క్యాబినెట్ మిషన్ సిఫారసు మేరకు. ఈ 93 మంది ఎన్నిక కావడలేదు, నామినేట్ చేయబడ్డారు. ఎవరి చేత నామినేట్ చేయబడ్డారు అని తెలుసుకోవాలి. ఎవరి చేత నామినేట్ చేయబడ్డారంటే
స్వదేశీ సంస్థానాల అధినేతలు ఉంటారు కదా, అధిపతులు ఉంటారు కదా, స్వదేశీ సంస్థానాలు పాలించే వాళ్ళు ఉంటారు కదా, ఆ స్వదేశీ సంస్థానాల అధిపతుల చేత 93 మంది నామినేట్ చేయడం జరిగింది. నామినేట్, ఎన్నికల ద్వారా కాదు. వాళ్ళు నామినేట్ చేస్తే వీళ్ళు రాజ్యాంగ పరిషత్తులో కాలు మోపారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల పరంగా నిర్మాణం అన్నమాట. ఇదంతా స్ట్రక్చర్ అన్నమాట. నిర్మాణం ఎలా ఉందంటే ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులు అనేవాళ్ళు 1 మిలియన్ అంటే 10 లక్షలకు ఒకరు చొప్పున, గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షలకు ఒకరు చొప్పున ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిని నియమించడం జరిగింది అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 1 మిలియన్ జనాభాకు అంటే 10 లక్షల జనాభాకు ఒకరి చొప్పున ఇక్కడ సభ్యులు ఉండడం జరుగుతుంది అన్నమాట మన దేశంలో, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 28.5% మందికి ఓటు హక్కు కల్పించారు. జనాభా ప్రాతిపదికన 25.5% మందికి ఓటు హక్కు కల్పించారు. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఈ సభ్యులను 3 సముదాయాలుగా విభజించారు. ఇక్కడ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అంటున్నాం. ముస్లింలకు కొన్ని సీట్లు కేటాయించబడ్డాయి, సిక్కులకు కొన్ని సీట్లు కేటాయించబడ్డాయి. 3 సముదాయాలు అంటున్నాం. ఏంటా 3 సముదాయాలు అంటే, ఒకటి ముస్లిం సముదాయం, 2 సిక్కుల సముదాయం, మిగతా వాళ్ళందరూ కూడా ముస్లింలు సిక్కులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ అన్నమాట, జనరల్ కేటగిరీకి వస్తారు. జనాభా ప్రాతిపదికన ముస్లింలో పర్సెంటేజ్ బట్టి వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చారు, సిక్కులకు పర్సెంటేజ్ బట్టి వాళ్ళకు కొన్ని సీట్లు ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ కలిపి కొన్ని సీట్లు కేటాయించారు అనమాట. అట్లా రాజ్యాంగ పరిషత్తులో 3 సముదాయాలుగా విభజన జరిగాయి అనమాట. ముస్లిం సముదాయము, సిక్కుల సముదాయము, జనరల్ సముదాయము, గుర్తుపెట్టుకోవాలి. జనరల్ సముదాయం. స్వదేశీ సంస్థానాల వాళ్ళను నామినేట్ చేశారు. మిగతా ప్రావిన్సుల్లో మాత్రం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు, ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా. ఇది రాజ్యాంగ పరిషత్ నిర్మాణం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షలకు ఒకరి చొప్పున రాజ్యాంగ పరిషత్లో సభ్యుడిని నియమించడం జరిగింది. 28.5% మందికి ఓటు కల్పించడం జరిగింది. జనాభా ప్రాతిపాదికన ముస్లింలకు, సిక్కులకు, జనరల్స్కు సీట్లు కేటాయించడం జరిగింది అనమాట. ఇందులో అన్ని వర్గాల వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి వర్గానికి ఇక్కడ స్థానం లభించింది. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాల వారికి. ఫర్ ఎగ్జాంపుల్ మతాల పరంగా హిందువులకు, ముస్లింలకు, సిక్కులకు, క్రిస్టియన్స్కు అందరికి కూడా ప్రాధాన్యత లభించింది అనమాట, అంటే ఆ వర్గాల వారికి. అదే కులాలు తీసుకుంటే ప్రతి కులాలకు కూడా చోటు దక్కింది అనమాట. షెడ్యూల్డ్ కులాలకు సైతం చోటు దక్కింది అనమాట రాజ్యాంగ పరిషత్తులో. మహిళా పురుష అనేటువంటి భేదం లేకుండా మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు రాజ్యాంగ పరిషత్తులో, గుర్తుపెట్టుకోవాలి. మహిళలు, పురుషులు, ఇట్లా అన్ని వర్గాల వారికి స్థానం ఉంది అనమాట దేంట్లో, రాజ్యాంగ పరిషత్తులో. ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళ సీట్లను కేటాయించడం జరిగింది అనమాట రాజ్యాంగ పరిషత్తులో భాగంగా, గుర్తుపెట్టుకో. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి కూడా స్థానం అనేటువంటిది ఇక్కడ కేటాయించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సరే, రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యమైనటువంటి వర్గాలు, ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళను మనకి ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. రాజ్యాంగ పరిషత్తు ప్రాతినిధ్యం వహించిన వారిని హెడ్డింగ్ పెట్టుకోండి, అది రాసుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ముఖ్యంగా 4 ప్రాతినిధ్యం వహించారంట. జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేలు, భోగరాజు పట్టాభి సీతారామయ్యలు, గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించారు ముఖ్యంగా అంటే 4 అంట రాజ్యాంగ పరిషత్తులో. జవహర్లాల్ నెహ్రూ ఒకడు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఒకడు, వల్లభాయ్ పటేల్ ఒకరు, పట్టాభి సీతారామయ్య ఒకరు. పట్టాభి సీతారామయ్య, ఇది ఐఎన్సీ తరఫున. ముస్లింల తరఫున అన్ని వర్గాల వారికి చోటు ఉందంటున్నాం. ముస్లింల తరఫున ఎవరు లీడర్స్ మెయిన్ ఇక్కడ, ముస్లింలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అదేవిధంగా సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఒక టేబుల్ రాసుకోవాలి దీని గురించి. క్రిస్టియన్ల తరపున వచ్చేసి హెచ్.సి. ముఖర్జీ. సిక్కు వర్గం, సిక్కు మతం, సిక్కుల తరపున ఎవరంటే కనుక బలదేవ్ సింగ్. సిక్కుల తరపున ఎవరు, బలదేవ్ సింగ్. అదేవిధంగా
ఇంకా ఏ మతం వాళ్ళు ఉన్నారు మనకు? సిక్కులు, క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు. హిందూ మహాసభ లేదా హిందువుల తరపున ఎవరంటే కనుక హిందువుల తరపున వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు జయకర్ హిందువుల తరపున వాళ్ళు. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ల తరపున ఎవరు? ఆంగ్లో ఇండియన్ ఫ్రాంక్ యాంటోనీ. అదేవిధంగా మహిళల తరపున హంసా మెహతా, సరోజినీ నాయుడు, హంసా మెహతా, సరోజినీ నాయుడు గుర్తుంచుకోవాలి. హంసా మెహతా, సరోజినీ నాయుడు. కార్మికుల తరపున బాబు జగజీవన్ రామ్. కార్మికుల తరపున ఎవరంటే బాబు జగజీవన్ రామ్. కార్మిక శాఖ మంత్రి కదా తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన. కార్మిక తరపున బాబు జగజీవన్ రామ్. నెక్స్ట్ మరి స్వదేశీ సంస్థానాల తరపున కూడా ఇక్కడ ఉన్నారు కదా. స్వదేశీ సంస్థానాల తరపున ఎవరంటే కనుక దర్బాంగ మహారాజు కామేశ్వర్ సింగ్. మరొకరి పేరు రాస్తే కామేశ్వర్ సింగ్. ఇట్లా అనేక వర్గాలకు అనేక మంది ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ ప్రాతినిధ్యం వహించిన వారిని లిస్టును మనం సేకరించుకొని వాటి గురించి చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట మనకు రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సమాచారంలో. ఓకేనా? రైట్. మీరు ఒకసారి వింటున్నారు, ఒకసారి రాస్తున్నారు. రాసిన తర్వాత బాగా చదవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఓకేనా? రాసిన తర్వాత దాన్ని బాగా చదవడం అలవాటు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. భారత జాతీయ కాంగ్రెస్ అంటే నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ముస్లింల తరపున మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. క్రిస్టియన్ల తరపున ఎస్సీ ముఖర్జీ. సిక్కుల తరపున బలదేవ్ సింగ్. హిందువుల తరపున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జైకర్లు. ఆంగ్లో ఇండియన్ల తరపున ఫ్రాంక్ యాంటోనీ. మహిళల తరపున హంసా మెహతా, సరోజినీ నాయుడు. కార్మికుల తరపున బాబు జగజీవన్ రామ్. సంస్థానాల తరపున దర్బాంగ మహారాజు కామేశ్వర్ సింగ్. ఈ లిస్టును మీరు రాసుకోవాలి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల సంఖ్య ఎంత అని అడిగితే 15 మంది. రాజ్యాంగ పరిషత్ ఉంది కదా, మొత్తం 389 మంది. అందులో మహిళా సభ్యులు ఎంతమంది అంటే 15 మంది. గుర్తుంచుకోవాలి, 15 మంది. ఆ మహిళల్లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ రాసుకోండి. మహిళలు రాజ్యాంగ పరిషత్తులో మహిళలను పెట్టుకొని ఇంపార్టెంట్గా నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఆల్రెడీ ఇద్దరు పేరు మరి విన్నారు. హంసా మెహతా, సరోజినీ నాయుడు. మిగతా వాళ్ళ పేర్లు ఒక 4 రాసుకోండి. దుర్గాబాయి దేశ్ముఖ్. విజయలక్ష్మి పండిట్. అజీజ్ రసూల్ ఏకైక ముస్లిం మహిళ అనమాట. ఏమైనా గుర్తుపెట్టుకోవాలా, ఏకైక ముస్లిం మహిళ అని రాసుకోండి. ఇక్కడ రావాలంటే మహిళల పరంగా బ్రాకెట్ అజీజ్ రసూల్. వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్ అమృత్ కౌర్ పేరు కూడా రాసుకోండి. రాజ్ అమృత్ కౌర్ ఈమె కూడా సభ్యురాలే. వీళ్ళ పేర్లు ఒకసారి చదివేసేయండి అన్నీ కూడా. నెక్స్ట్ మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరు ఇక్కడ ఉన్నారు? రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇంపార్టెంట్ రాసుకోవాలి. రాజ్యాంగ పరిస్థితిలో మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఎన్జి రంగా, దానయ్య, ముట్నూరి కృష్ణారావు, పట్టాభి సీతారామయ్య. వీళ్ళు ప్రముఖమైన వారు మన రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిస్థితిలో. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, దానయ్య, ముట్నూరి కృష్ణారావు, ఎన్జి రంగా, పట్టాభి సీతారామయ్య ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రముఖులు అనమాట మన రాష్ట్రం. మహిళలు 15 మంది. ఆ మహిళల ప్రముఖులు మనం నేర్చుకున్నాం. ఏకైక మహిళ ఎవరంటే అజీజ్ రసూల్ అనమాట. ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారు ఏం కదా ఆ విషయాలు మనం చూసాం. ఓకేనా?
గొప్ప వ్యక్తులు రాజ్యాంగ పరిషత్లో సభ్యులుగా లేరు. ఆ ఇద్దరి పేర్లు మనం గుర్తుంచుకోవాలి. మన దేశానికి స్వాతంత్రం ఏర్పడడానికి కారకుడు ఒకరైతే, మన దేశ విభజనకు కారణమై పాకిస్తాన్ ఏర్పడడానికి కారకుడు ఒకడయ్యాడు. వాళ్ళిద్దరు గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు కాదు ఆయన. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ జాతిపిత, దేశ విభజన కారకుడు ఇతనే మహమ్మద్ అలీ జిన్నా. గాంధీ మన దేశ జాతిపిత, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత. వీరిద్దరికి సభ్యత్వం లేదు రాజ్యాంగ పరిషత్లో. సభ్యత్వం లేని వారు ప్రముఖులు వీరిద్దరు. నెక్స్ట్ ఇట్లా మనకు సభ్యుల పరంగా అది గుర్తించుకుంటే, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిస్థితిలో కొన్ని మార్పులు వస్తాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిస్థితిలో వచ్చిన మార్పులు ఒక 3 గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, వాస్తవంగా రాజ్యాంగ పరిస్థితిలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 389 మంది సభ్యులు ఉంటారు. స్వతంత్రం వచ్చినప్పుడు దాంట్లో మార్పు వచ్చింది. ఆ సభ్యులలో ఎంతమందికి తగ్గారంటే 299 మందికి తగ్గిపోయారు. 299 మందికి. అందులో 70 మంది స్వదేశీ సంస్థానాల వాళ్ళు, 229 మంది ప్రావిన్సుల నుంచి అనమాట. ప్రావిన్స్ అంటే రాష్ట్రాల నుంచి అనమాట. రాష్ట్రాల నుంచి గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం వచ్చిన అనంతరం రాజ్యాంగ పరిషత్లో ఎంతమంది సభ్యులు అని అడిగితే 299 మంది చెప్పాలా. 299. ఏ పార్టీ బహిష్కరించింది, ఏ పార్టీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా మనకు తెలుసు. ముస్లిం లీగ్ పార్టీ. ఓకేనా. ముస్లిం లీగ్ పార్టీ అనేటువంటిది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మన రాజ్యాంగ పరిస్థితిలో భాగంగా ఉండదు. ఓకేనా. ముస్లిం లీగ్ పార్టీ, కొంతమంది స్వదేశీ సంస్థానాల సభ్యులు వీళ్ళందరూ కూడా అవతలకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ సంఖ్య తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. రైట్. రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేవారు 229 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది, మొత్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 299 మంది. మరొక మార్పు ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో అంటే? మరొక మార్పు ఏమీ లేదు. అంతవరకు దేనిగా పనిచేసింది రాజ్యాంగ పరిషత్తు? రాజ్యాంగ రచన రీత్యా పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని రాయడం అనేటువంటిది చేసేదన్నమాట, రాజ్యాంగ రచన. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మరొక విధి కూడా మన చేతిలోకి వచ్చేసింది. ఇక్కడ 2 విధులు అవుతాయి. రాజ్యాంగ పరిషత్తుకి 2 విధులు అవుతాయి అన్నమాట. ఒక విధి ఏంది? రాజ్యాంగాన్ని రచించడం. రెండవ విధి ఏంటంటే కనుక శాసనాలు లేదా చట్టాలు రూపొందించడం కూడా మన కిందికే వచ్చింది. ఇక బ్రిటిష్ వారు మన దేశాన్ని మనది ఇచ్చి వెళ్ళిపోయారన్నమాట వాళ్ళ దేశానికి. అంతవరకు శాసనాలు ఎవరు చేసేవాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు చేసేవారు. కానీ ఇక శాసనాలు కూడా చేయాల్సిన ప్రక్రియ ఎవరికి ఏర్పడింది? రాజ్యాంగ పరిషత్తుకే ఏర్పడింది అన్నమాట. రాజ్యాంగ పరిషత్తు కూడా ఇక్కడ నుంచి శాసనాలు చేయాలి. శాసనాలు చేయడము, రాజ్యాంగాన్ని రచించడం ఒకేసారి జరగవు అన్నమాట. రాజ్యాంగాన్ని రచించే ప్రక్రియలో సమావేశమైనప్పుడు అధ్యక్షుడిగా ఎవరు వహించేవాడు బాధ్యత అంటే కనుక బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగం రచించే సమయంలో సమావేశమైనప్పుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. శాసనాలు చేసే సమయంలో రాజ్యాంగ పరిషత్ సమావేశమైతే కనుక, శాసనాలు చేసే సమయంలో రాజ్యాంగ పరిషత్ సమావేశమైతే ఎవరు అధ్యక్షత వహించాడంటే జీవి మౌలాంకర్. గుర్తుపెట్టుకోవాలా, జీవి మౌలాంకర్. రాజ్యాంగ పరిషత్తుకు స్వతంత్ర అనంతరం 2 విధులు ఏర్పడ్డాయి. ఒక విధి ఏంటంటే రాజ్యాంగాన్ని రచించడము, మరొక పని ఏంటంటే శాసనాలు చేయడము. 2 ఒకేసారి చేయలేము కాబట్టి రాజ్యాంగ రచనా సమయంలో అధ్యక్షత వహించేది ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. శాసనాలు చేసే సమయంలో ఎవరు అధ్యక్షత వహిస్తారంటే జీవి మౌలాంకర్ అధ్యక్షత వహిస్తాడు. ఇది ఒక ప్రక్రియ అన్నమాట. సభ్యుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది. విధి మరొకటి కూడా ఏర్పడింది. ఇక్కడ రాజ్యాంగ పరిషత్తు అనేటువంటిది పార్లమెంటుగా, తాత్కాలిక పార్లమెంటుగా, తాత్కాలిక పార్లమెంటుగా పేరుగాంచింది అనమాట. తాత్కాలిక పార్లమెంటుగా పేరుగాంచడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలా, తాత్కాలిక పార్లమెంటుగా పేరుగాంచింది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అన్నమాట. ఇంతవరకు మనం చదివాము. ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగి రాజ్యాంగం అమలు అయ్యేంత వరకు ఉన్నటువంటి ప్రాసెస్ మనం చదువుకోవాలి. ఓకేనా. నిర్మాణం మనం చూసాము, అందులో ప్రాతినిధ్యం వహించిన వారి పేర్లను చూసాము ఇంపార్టెంట్గా. అవన్నీ కూడా మనం చూడడం జరిగిందనమాట. చూడండి, 299 మందికి తగ్గారు అంటున్నాం. ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు? 349 మంది సభ్యులు ఉంటే ముస్లిం లీగ్ పార్టీ ఇవన్నీ కూడా తప్పుకోవడం చేత సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నమాట. 299 మందికి చేరింది. 1947
సంవత్సరం నాటికి స్వతంత్రం వచ్చిన తర్వాత 299 మంది తగ్గిన సభ్యుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా జనాభా ప్రాతిపదికనే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సభ్యులు ఉంటారు. ఇప్పుడు రాష్ట్రాలంటే ఏమని చెప్పినాము, అప్పుడు యునైటెడ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సు, ఒరిస్సా ప్రావిన్సు, బెంగాల్ ప్రావిన్స్, ఇట్లా ప్రావిన్స్లు ఉండేవి అనమాట. ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక సభ్యులు ఉంటారనమాట, గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 55 మంది యునైటెడ్ ప్రావిన్స్ అనమాట, యునైటెడ్ ప్రావిన్స్. 49 మంది బీహార్ ప్రావిన్స్, 36 మంది బాంబే ప్రావిన్స్. 21 మంది వచ్చేసి 21 మంది బెంగాల్ ప్రావిన్స్, 19 మంది వచ్చేసి మధ్య ప్రావిన్స్ ఎంపీ, 12 మంది వచ్చేసి పంజాబ్ ప్రావిన్స్కు 12 మంది అనమాట. వినా రైట్. అదేవిధంగా పంజాబ్ ప్రావిన్స్ నుంచి 12 మంది. ఇకపోతే 9 మంది వచ్చేసి 9 మంది ఒరిస్సా ప్రావిన్స్ నుంచి, 8 మంది వచ్చేసి 8 వచ్చేసి అస్సాం కూడా ఒక రాష్ట్రంగా ఉంది, అస్సాం ప్రావిన్స్. ఒకరు వచ్చేసి కూర్గ్ అనేటువంటి చీఫ్ కమిషనరేట్ ప్రాంతం అనమాట, కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కూర్గ్ తర్వాత ఢిల్లీ నుంచి ఒకరు, ఇంకొకరు వచ్చేసి ఢిల్లీ, కూర్గు, ఇక్కడ బెలూచిస్తాన్ రాదు, అజ్మీర్. ఇట్లా మొత్తం కూడితే మీరు 299 ఉంటాయన్నమాట. ఇది స్వతంత్రానంతరము రాజ్యాంగ పరిస్థితుల్లో సభ్యులు అంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క జనాభా వేరువేరుగా ఉంటుంది. అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ ఎక్కువ జనాభా కాబట్టి 55 మంది, బీహార్ తర్వాత 49, బాంబేలో 36, బెంగాల్లో 21 మంది, ఎంపీలో 19 మంది, పంజాబ్ నుంచి 12 మంది, ఒరిస్సా నుంచి 9 మంది, అస్సాం నుంచి 8 మంది. ఇట్లా జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల్లో ఆయా సభ్యులను నియమించడం జరుగుతుంది అనమాట. ఇది రాజ్యాంగ పరిషత్ గురించి క్లాస్ 1లో మనం చెప్పే భాగం. క్లాస్ 2లో మనకు ఇంకా పూర్తి సమాచారం అందుతుంది. ఏంటి ఆ సమాచారం అంటే పార్ట్ 2లో రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశంలో ఏం జరిగింది, చివరి సమావేశంలో ఏం జరిగింది, రాజ్యాంగం ఆమోదించబడింది ఎప్పుడు, రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఎప్పుడు, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా ఉన్నప్పుడు ఏమేమి ఆమోదించబడ్డాయి, రాజ్యాంగ పరిషత్తులో భాగంగా ఏ కమిటీలు వేశారు, రాజ్యాంగ పరిషత్తులో భాగంగా ఎన్ని సమావేశాలు జరిగాయి, రాజ్యాంగ పరిషత్తుకు ఎంత ఖర్చు అయ్యింది రాజ్యాంగాన్ని తయారు చేయడానికి, ఎన్ని దేశాల నుంచి సంగ్రహించారు రాజ్యాంగాలను ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్తు, ఏ అంశాలను పొందుపరిచారు వేరే దేశ రాజ్యాంగాల నుంచి మనం తీసుకొని, మన దేశ రాజ్యాంగం తయారు కావడానికి ఎంత కాలం పట్టింది, మిగతా దేశాలకు ఎంత కాలం పట్టింది, అతి దృఢ రాజ్యాంగం ఏది, అదృఢ రాజ్యాంగం ఏది, అదృఢ రాజ్యాంగం ఏది, అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం ఏది, అలిఖిత రాజ్యాంగం గల దేశం ఏది, లిఖిత రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది, ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏది, పురాతనమైన ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏది, మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఎక్కడ ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం తయారు చేసిన తర్వాత మన రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని భాగాలు, ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి. ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. పార్ట్ 1లో రాజ్యాంగ పరిషత్తులో ఎంతవరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి కారణాలు తెలుసుకున్నాం. పార్ట్ 2లో రాజ్యాంగ పరిషత్తులో ఉండే విషయాలన్నీ కూడా చూద్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.